ఆంధ్రప్రదేశ్లో మరో హామీ అమలుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శ్రీకారం చుట్టబోతున్నారు. సంక్రాంతి తరువాత ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి ఆ హామీని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఎలా అమలు చేయబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి 6 హామీలని ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే 2025 సంక్రాంతి తరువాత ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఆ హామీని కూడా నెరవేర్చేలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏంటి సార్ ఇటువంటి ప్రణాళికలను సిద్ధం చేసింది? ఎంతమంది మహిళలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోబోతున్నారంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు 6 సూపర్ 6లు ఇచ్చారు. దాన్ని అమలు చేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు, అమలు చేస్తున్నారు కూడా. ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏంటి? అధికారంలోకి వస్తే నేను ఈ 6 హామీలను అమలు చేస్తాను అని చెప్పారు. దానికి ఏమి టైము డేటు ఏమి చెప్పలా, హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చినటువంటి దాంట్లో భాగంగా డే 1 నుంచి ఫస్ట్ నెల నుంచి ఏం చేస్తున్నారు ఆయన? పెన్షన్ విషయంలో అదే చెప్పారు, నెల కూడా చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం 4,000 పెన్షన్ ఇస్తున్నారా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరు అని చెప్పి ప్రచారం చేశారు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఇస్తున్నారా లేదా? ప్లస్ వాలంటీర్లు ఉంటేనే మీకు ఇంటికి డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు రావు అని చెప్పారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు? వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారా లేదా? తర్వాత ఉచిత సిలిండర్లు ఏడాదికి 3 ఇస్తానన్నారు, ఇస్తున్నారా లేదా? ఒక సిలిండర్ ఇచ్చారు కదా, సిలిండర్లు ఇప్పుడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు కదా. ఆ తర్వాత నెక్స్ట్ అమలు చేసేటువంటిది ఏంటంటే ఉచిత ప్రయాణం, మహిళలకి ఉచిత ప్రయాణం. ఈ మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో ఎలా ఉచితం ఇవ్వాలి అనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? ఉచిత బస్ ప్రయాణం మహిళలకు అని చెప్పారు. చాలా క్లియర్గా ఆయన ఏం చెప్పారంటే విత్ ఇన్ ది డిస్టిక్ అని చెప్పారు. ఇది కోట్ చేసుకోవాలి చాలా మంది, ఎందుకంటే రేపు ఉచిత బస్ ప్రయాణం సంక్రాంతి నుంచి అనగానే దీని మీద ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. ఎందుకు? ఎక్కుతారు అందరూ ఉచితం అని, ఎక్కిన తర్వాత జిల్లా బోర్డర్ దాటిన తర్వాత టికెట్ కొడతారు. అప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉచిత బస్సు అన్నారు, టికెట్ కొడుతున్నారని ప్రచారం చేస్తారు డెఫినెట్గా. కానీ చంద్రబాబు నాయుడు గారి వీడియోస్ మీరు ప్రచారంలో భాగంగా ఎన్నికల సందర్భంగా మీరు చెక్ చేసుకోవచ్చు, చూసేవాళ్ళు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఆయన వీడియోస్. చాలా సీరియస్గా ఆయన చెప్పింది ఏంటంటే విత్ ఇన్ ది డిస్టిక్ మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పారు. ఇప్పుడు ఆయన రిలాక్సేషన్ కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు, అది వేరే విషయం. ఇది ఆయన స్టేట్లో మొత్తానికి ఇవ్వాలా లేకపోతే ఏంటి అనేది కూడా ఆలోచిస్తున్నారు. మరి ఓన్లీ ఆర్డినరీ బస్సుల వారికి స్టేట్ మొత్తం ఇవ్వాలా అనేది ఆలోచిస్తున్నారు. బట్ ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పింది ఏంటి? విత్ ఇన్ ది డిస్టిక్ పల్లె వెలుగులో అని చెప్పారు. ఆయన చెప్పింది విత్ ఇన్ ది డిస్టిక్ ఫ్రీ అన్నారు. అన్ని బస్సులు అని చెప్పాలి, పల్లె వెలుగు అని కూడా చెప్పారు ఆర్డినరీలో. అది ఎందుకు చెప్పారు అని అంటే పల్లెటూరు నుంచి చాలామంది గ్రామాల నుంచి దగ్గరలో ఉండేటువంటి సమీప పట్టణాలకు వచ్చి ప్రతిరోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు. పాలు, కూరగాయలు ఇలాంటివన్నీ చాలా మంది తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఇది ఆయన అనౌన్స్ చేశారు. అంతే తప్ప మీరు రాష్ట్రంలో ఉండేటువంటి పర్యాటక ప్రాంతాలకు పోవడానికి లేదంటే దేవస్థానాలకు పోవడానికి ఇలా కాదు ఆయన ఉద్దేశం. నేను చెప్తున్నా, విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ నువ్వు దేవాలయానికి పోయి ఎక్కడికైనా పో, విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ మహిళలకు ఫ్రీ, ఇది ఆయన అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అనే దాంట్లో కొన్ని నష్టాలు ఉన్నాయి, కొన్ని లాభాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దాని మీద అధ్యయనం చేయడానికి తెలంగాణకి కర్ణాటకకి పంపించారు ఒక టీంని. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక టీంని 2 రాష్ట్రాలకు పంపించి అక్కడ ఉచిత బస్సు ప్రయాణం ఎలా జరుగుతుంది, దాంట్లో ఏంటి లోపాలు ఏంటి, దాంట్లో లాభాలు ఎంత, నష్టాలు ఏంటి, సరిచేయాల్సినవి ఏంటి, వీటన్నిటి మీద స్టడీ చేయడానికి పంపించారు. కారణం ఏంటి? ఉచిత బస్సు ప్రయాణం కారణంగా చాలా రిప్లికేషన్స్ వస్తున్నాయి అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం గమనించింది. గమనించి ఏం చేసింది? ఉచిత బస్సు ప్రయాణం అనేది రద్దు చేయాలనేటువంటి ఒక ఒపీనియన్ కూడా వ్యక్తం చేసినప్పుడు గందరగోళం అయింది.
రాజకీయంగా. దాంతో తాత్కాలికంగా వాళ్ళు మానుకున్నారు కర్ణాటక వాళ్ళు. ఎందుకు ఉచిత బస్సు కారణంగా ఈ మహిళలు చాలా మంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు నష్టం వస్తుంది ఆర్టీసీకి అనేటువంటి ఉద్దేశంతో రద్దు చేయాలనుకున్నారు కర్ణాటక ప్రభుత్వం. తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం అనౌన్స్ చేశారు. ఇప్పుడు అమలు అవుతుంది. ఇది సిటీలోనేమో ఆర్డినరీ, తర్వాత మెట్రో సర్వీసులకి, మెట్రో కాదు డీలక్స్ సర్వీసులకి ఇస్తున్నట్టున్నారు, డీలక్స్ ఎక్స్ప్రెస్లకి. అలాగే లాంగ్ రూట్లో ఆర్డినరీ, ఎక్స్ప్రెస్కి ఇస్తున్నారు ఉచిత బస్సు. దీని మీద కేటీఆర్ గారు ఏమన్నారు, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి రికార్డ్ డ్యాన్సులు వేయడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించాడు రేవంత్ రెడ్డి గారు అన్నారు. అంటే విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ విమర్శలనే ఎదుర్కొంటుంది ఉచిత బస్సు పథకం అనేది. ఎందుకు ఎదుర్కొంటుంది? అది రికార్డ్ డ్యాన్సులు వేస్తూ ఆ మధ్య ఎవరో పాటలు పెట్టి సెల్ఫీలు తీసి అది రీల్స్ చేస్తూ ఆర్టీసీ బస్సులో కనిపించారు. అది చూసి కేటీఆర్ గారు రికార్డ్ డాన్స్లే అని చెప్పి రికార్డ్ డాన్స్ వేయడానికి రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, దీనివల్ల రాష్ట్రానికి నష్టం అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సో దాని తర్వాత మహిళల నుంచి వ్యతిరేకత వచ్చింది ఆయన మీద. తర్వాత సారీ చెప్పాడు, అది వేరే విషయం. సో ఇలాంటి పరిణామాలు. అలాగే తొలి రోజుల్లో ఇక్కడ కొన్ని బాలారిష్టాలని ఉచిత బస్సు ప్రయాణం ఎదుర్కొంది. ఎందుకు, ఎలా ఎదుర్కొంది? ఎంతమంది ఎక్కారో ఎంతమంది ఎక్కలేదో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆర్టీసీ అనేది కార్పొరేషన్, అక్కడంటే ప్రభుత్వంలో ఉంది, అది వేరే విషయం. కార్పొరేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి ఇండెంట్ పంపించాలి. ఇదిగో మేము ఇంతమందిని ప్రయాణానికి సౌకర్యం కల్పించాము, మాకు ప్రభుత్వం నుంచి ఇంత రియంబర్స్మెంట్ కావాలి అని. ఆ పంపించేటువంటి సమయంలో ఆ ఇండెంట్ ఎలా పంపించాలి ప్రభుత్వానికి? ఇప్పుడు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అనౌన్స్ చేసింది. ఆ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించేది ఎవరు? ఆర్టీసీ కార్పొరేషన్. సో ప్రభుత్వానికి కార్పొరేషన్ మధ్య ఒక లెక్క అయితే ఉండాలిగా. ఆ లెక్క లేకపోతే గవర్నమెంట్ నుంచి ఎంత రావాలి అనేది తెలియదు కదా. ఈ నేపథ్యంలో ఈ ఆర్టీసీకి సంబంధించి కొంతమంది కండక్టర్లు ఏం చేస్తున్నారంటే ఎక్కువ ఇండెంట్ వేసి పంపిస్తున్నారు. సో దాంతో ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడుతుంది, కార్పొరేషన్కి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి దీనితో పారదర్శకత ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారు, జీరో టికెట్ అనేది ఒకటి పెట్టారు. జీరో టికెట్ పెట్టి తర్వాత ఐడి కార్డులు, ఫస్ట్లో ఏం చేశారు, ఐడి కార్డులు ఏ కార్డు అయినా పర్లేదు అన్నారు. ఇప్పుడు ఏమన్నారు, కాదు ఓన్లీ ఆధార్ కార్డు చూపించాల్సిందే. ఆధార్ కార్డు దాన్ని ఒక మ్యాండేటరీగా పెట్టారు. దాంతోపాటు ఓటర్ కార్డు కూడా ఇది పెట్టినట్టున్నారు ఈ మధ్య కాలంలో. ఇట్లా రకరకాల మార్పులు చేసుకుంటూ వస్తున్నారు దీన్ని టైటన్ చేయడానికి. తర్వాత స్టేజ్ టు స్టేజీ, ఏ స్టేజ్ ఎక్కారు, ఏ స్టేజ్ దిగారు, ఇది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే మీరు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కదా, మేము ఎక్కడ దిగితే నీకెందుకు, ఎక్కడ ఎక్కితే మీకెందుకు అని గొడవలు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కండక్టర్లతోటి. బట్ అక్కడ ఆడిట్ చేయాలి కదా, ఆడిట్ చేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా కావాలన్నారు. ఇలాంటి వాటిని కూడా స్టడీ చేసి అధ్యయనం చేసి సంక్రాంతి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం అనౌన్స్ చేయబోతున్నారు. ఆ రోజు నుంచి ఉచిత బస్సును ఇవ్వబోతున్నారు. ఇవన్నీ చేసి అయితే ఎంత భారం పడుతుంది అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి బస్సులకు అదనంగా 2000 బస్సులు కావాలి, దాదాపు 1000 కోట్ల పైనగా ఖర్చు అవుతుంది అని చెప్పి అంటున్నారు. 2000 బస్సులు 4000 కోట్లు ఏదో కావాలని ఎస్టిమేషన్ వేస్తున్నారు. అంటే ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాదు, దానికి తగిన విధంగా బస్సులు కూడా కల్పించాలి అని. ప్లస్ డ్రైవర్లు కొరత ఉంది అక్కడ. ఆ డ్రైవర్ల నియామకం కూడా చేపట్టాలి. ఇప్పుడు కొత్త బస్సులు కొనడంతో పాటు డ్రైవర్లు కూడా పెట్టుకోవాలి, నియామకం చేయాలి. సో ఇవన్నీ చేసి సంక్రాంతికి ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఒక కసరత్తు చేస్తుంది. కాబట్టి చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ 6లో మరొకటి సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఓకే సార్.